అనుదిన బైబుల్ ఆది కాండము 26వ అధ్యాయం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చిన. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవశివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదును. ఎలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి, నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనని చెప్పాను. ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు ఆమె నా సహోదరి అని చెప్పాను. ఎందుకనగా రిబ్కా చక్కనిది కనుక ఆ చోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడ్ను. అక్కడ అతడు చాలా దినములుండిన తరువాత ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రిబ్కాతో సరసమాడుట కనబడ్ను. అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించి, ఇదిగో ఆమె నీ భార్యయే, ఆమె నా సహోదరి అని ఎలా చెప్పితివని అడగగా, ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోవద్దునేమో అనుకుంటునని అతనితో చెప్పాను. అందుకు అబీమెలెకు, నీవు మాకు చేసిన ఈ పని ఏమి? ఈ జనులలో ఎవడైనా ఆమెతో నిర్భయంగా సైనించవచ్చునే? అప్పుడు నీవు మా మీదకి పాతకం తెచ్చిపెట్టి వాడవు కదా అన్ను. అబీమెలెకు ఈ మనిషిని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళివాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన ప్రజలందరికీ ఆజ్ఞాపింపగా, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యను. అతడి మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు, గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. అబీమెలెకు, నీవు మాకంటే బహుబలము గలవాడవు కనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకొని అక్కడ నివసించెను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి, ఈ నీరు మాదే అని చెప్పిరి కనుక వారు తనతో కలహసించినందున అతడు ఆ బావికి ఏషెకు అని పేరు పెట్టెను. వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరి కనుక దానికి సెత్నా అని పేరు పెట్టెను. అతడు అక్కడి నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను. దాని విషయమే వారు జగడమాడలేదు కనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేసి ఉన్నాడు కనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదమనుకొని దానికి రహేబోతు అను పేరు పెట్టెను. అక్కడి నుండి అతడు బేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పాను. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. అంతటా అబీమెలెకును అతడు స్నేహితుడైన అహూజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరార్ నుండి అతని యొద్దకు వచ్చిరి. ఇస్సాకు, మీరు నా మీద పగపట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తం నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడగగా, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట చూచితిమి కనుక మనకు అనగా మాకును నీకును మధ్యనొక ప్రమాణం ఉండవలననియు, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమియూ చేయక నిన్ను సమాధానంగా పంపివేసితిమి కనుక నీవును మా కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామనియు అనుకొంటిమి.
ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవనిరి. అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకనితో ఒకడు ప్రమాణము చేసుకొనిరి. తర్వాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానముగా వెళ్ళిరి. ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గూర్చి అతనికి తెలియజేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి కనుక దానికి షేబా అని పేరు పెట్టెను. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బెయేర్షెబా. ఏసావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బెయీరు కుమార్తెయగు యెహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాసెమతును పెండ్లి చేసుకొనెను. వీరు ఇస్సాకును రెబ్కాకును మనోవేదన కలుగజేసిరి.